హాయ్ గాయ్స్, ఉమ్మడి కుటుంబంలో జరగబోయే ప్రోమో గురించి చెప్పబోతున్నాను. ఆనంద ఫోన్ చేసి శరణ్య వాళ్ళకి కాల్ చేసి చెప్తుంది పెళ్లి ముహూర్తం పెట్టుకుందామని. అప్పుడు ఆనంద ఇంటికి శరణ్య, శ్రీనివాస్ వాళ్ళందరూ వెళ్తారు. తర్వాత కాంచన వచ్చేసి ఆపండి అని అంటుంది. పంతులు గారు వచ్చిన తర్వాత అందరూ షాక్ అయిపోతారు. అప్పుడు అంటుంది, ముందు అనన్య పెళ్ళి చేయకుండా చిన్న పాపని శరణ్యని ఎట్లా చేస్తారు అంటుంది. మీరు పని అయ్యే వరకు చెబుతారు, దాని తర్వాత ఎవరు అనన్యని పెళ్ళి చేసుకునేది అంటుంది. అప్పుడు శ్రీనివాస్ అంటాడు, కాంచన కాసేపు గమ్మునుండు, ఆనంద ఏదైనా పని చెబితే అది చేసే వరకు వదిలిపెట్టదు అంటుంది. కానీ కాంచన అంటుంది, అనన్య భవిష్యత్ ఏమవుతుందని నేను ఒప్పుకోను అంటుంది. మళ్ళీ దర్శన్ పైనుంచి రూమ్ నుంచి వస్తాడు. అనన్య దర్శన్ చూసుకొని నవ్వుకుంటారు. తర్వాత ఇంటికి ముహూర్తం పెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతుంది శరణ్య, శ్రీనివాస్ వాళ్ళందరూ. అప్పుడు శరణ్య ఒక చెట్టుతో చెప్తా ఉంటుంది, ఏం దర్శన్, నేను నీకు నచ్చలేదా? ఎందుకు నా పైన ప్రేమ చూపించటం లేదు? నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అంటుంది. అప్పుడే అనన్య ఎవరితో మాట్లాడుతుందని గమ్మునుగా వెనకాల నుంచి చూస్తూ ఉంటుంది. అప్పుడు శరణ్య మాట్లాడే మాటలకి అనన్య చాలా నవ్వుకుంటుంది. ఏం దర్శన్, నువ్వు నాకు ఒక పువ్వు కూడా ఇవ్వలేవా? నీకోసం నేను నీళ్లు పోస్తూ ప్రేమిస్తూ ఉంటానని గట్టిగా వాటేసుకుంటుంది చెట్టుతో. దాని తర్వాత శరణ్య అనన్యని చూసేస్తుంది. అప్పుడు నవ్వుకొని ఇద్దరు వెళ్ళిపోతారు. అనన్య చెప్తుంది శరణ్యని, వెళ్ళి దర్శన్నే డైరెక్ట్ వెళ్ళి ముద్దు అడగచ్చు కదా, ఎందుకు చెట్టుని అట్లా చేస్తున్నావు అని. దాని తర్వాత శ్రీనివాస్ వాళ్ళ భార్య ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. కాంచన అనన్యని టెర్రస్ పైన తీసుకోవాల్సింది అనన్యని, కానీ తప్పుగా శరణ్యని పిలుచుకొని వెళ్ళిపోయింది. అదే తన గతం గురించి చెప్పడానికి అనన్యకి పిలుచుకొని వెళ్ళిపోయింది అంటాడు. అప్పుడు వాళ్ళ భార్య అంటుంది, ఎట్లా చెప్తుంది, నేను కాంచనాని వెళ్ళి అడుగుతాను, ఇట్లా చెప్పడం అవసరమా అని అంటే. అప్పుడు శ్రీనివాస్ అంటాడు, కాంచన కూతురే అనన్య కదా, నిజం తెలిస్తే తెలివిని మాకెందుకు అంటాడు. అప్పుడు శ్రీనివాస్ భార్య అంటుంది, ఎందుకు అనన్య మా కూతుర్లాగే మేము చూసుకున్నాం కదా, ఎందుకు అట్లా చెప్తున్నారంటారు. మళ్ళీ అనన్య ఆ మాటలన్నీ వినేసి చాలాసేపు ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తా అట్లాగే చెప్పుకొని, నేను ఎవరి కూతుర్నో కాంచనాన్ని అడిగితే తెలుస్తుంది మా అమ్మ నాన్నలు ఎవరో అని అనుకొని కాంచన దగ్గర వెళ్తుంది. కాంచన దగ్గర వెళ్తే కాంచన వచ్చేసి అనన్యకి తన గురించి అంతా చెప్పేస్తుంది. నువ్వే నా కూతురు అని, నాకు ఇట్లా చాలా కష్టపడి నేను నీకు పెంచాలనుకున్నాను, కానీ మీ నాన్న నాకు వదిలేశాడు. అప్పుడు నేను శ్రీనివాస్కి ఇచ్చి పెంచమని చెప్పాను. నీకు నమ్మక ద్రోహం చేస్తున్నారు తన కూతురు అని తెలుసుకొని కూడా. వచ్చే ప్రోమోలో చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్